మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలో సాగింది. ఆముదాల వలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వైఎస్ షర్మిల పాల్గొని ఆమె మాట్లాడారు. ఏ పనులు జరగాలి ఆ ఊర్లో అన్నది కూడా గ్రామస్తులే నిర్ణయించుకునేటట్టు, ఆ పనిని ఉపాధి హామీ పనితో జోడించి పని జరిగేటట్టు, తద్వారా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అన్నది గొప్ప ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. అసలు ఈ పథకం ఎంత గొప్ప పథకము అంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేం మహిళలము, మేం మగవాళ్ళ కంటే తక్కువ పని చేసినా కూడా మా బిడ్డల భారం మా మీదుంది, ఇంటి భారం మా మీదుండి మాకు కూడా సమాన వేతనాలు ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకున్నారు. అదే ఆ తర్వాత దేశమంతా కూడా అమలైంది ఆడవారికి కూడా సమానమైన వేతనాలు అని. ఆ రోజుల్లో వచ్చి రాజశేఖర రెడ్డి గారిని, అయ్యా చేతులు మారుతే పేమెంట్ కమిషన్లు కట్ అవుతున్నాయి, మా అకౌంట్లకు నేరుగా వచ్చేటట్టు చూడండి అంటే ఏకంగా 60 లక్షల అకౌంట్లు ఒకేసారి ఓపెన్ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికే తగ్గింది. ఇలా ఏది చేసినా దాంట్లో ప్రతిదీ కూడా, ప్రతి అంశము కూడా ప్రజల కోసం ఆలోచన చేసి రూపొందించిన పథకము. ఆ తర్వాత దేశం మొత్తం మీద అమలైతే కోట్ల మంది ప్రజలు ఉపాధి పొందారు. ఈ పథకం వల్ల వాళ్ళ గ్రామాలలోనే వాళ్ళ కుటుంబాలతోనే కలిసి ఉండేటట్టుగా పనులు చేసుకోగలిగారు. ఆ డబ్బులతో వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలిగారు. అంత అద్భుతమైన పథకం. ఇలాంటి పథకం అంటే కోట్ల మందికి పనినిచ్చే పథకము ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని దేశాలలో ఇంతమంది కోట్ల మంది ప్రజలు పనిచేసే పథకము, ఇంతకంటే పథకము ఇంకొకటి లేదనే దేశ విదేశాల నుంచి కూడా, యూనివర్సిటీల నుంచి వచ్చి ఈ పథకం మీద రీసెర్చ్ పేపర్లు కూడా తయారు చేసుకుని వెళ్లారు. అంత మహత్తరమైన పథకం ఈ పథకం. ఇంత పుణ్యమైన పథకానికి అందుకే గాంధీ మహాత్మా గాంధీ గారి పేరు కూడా పెట్టడం జరిగింది. అంత గొప్పగా జరిగిన ఈ పథకం, ఇందాక అన్నట్టుగా ఈ పథకం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా జరిగింది అంటే, పనికొచ్చిన వాళ్ళకి ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట, మంచిగా మంచినీళ్లు కూడా ఇచ్చేవాళ్ళట. పక్కన ఒక ఊర్లో ఒక ఆమె చెప్పింది, అమ్మ మీ నాన్న ఉన్నప్పుడు రస్నా కూడా ఇచ్చేవాళ్ళు అనింది. అన్న రస్నా గుర్తుందా? ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే ప్రజల గురించి ఆలోచన చేశారు. పనికొచ్చే వాళ్ళు సేద తీర్చుకోవాలి కదా అని ఆలోచన కూడా చేసి ఇచ్చేవాళ్ళు. గర్భిణీ స్త్రీలకైతేనేమి, ముసలోళ్ళకైతేనేమి సేద తీర్చుకోవడానికి ఒక టెంట్ వేసేవాళ్ళు. ఇందాక అన్న చెప్పినట్టుగా మెడికల్ కిట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా ఇంత అద్భుతంగా ఎందుకు చూసుకున్నారు అంటే ఈ పథకాన్ని, ఎందుకంటే ఈ పథకం ఇంతమంది పేదవాళ్లకు పనిచ్చే పథకం కదా అని. పేదవాళ్ళు మళ్లీ మళ్లీ రావాలి ఈ పథకానికి, మళ్లీ ఈ పని చెయ్యాలి, వలసలు తగ్గాలి, నిరుద్యోగం పోవాలి అని సద్భావన ఉండింది. కాబట్టే ఈ పథకానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రజల కోసం నిర్వహించాలి కాబట్టి ప్రజలకు మేలు జరిగేటట్టు ఆలోచన చేసి మరి ఈ పథకాన్ని నడపడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అద్భుతంగా నడిచిన ఈ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజు ఈ పథకం పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏ ఊరికి వెళ్ళినా కూడా అమ్మ చాలా అధ్వానంగా తయారైంది ఈ ఉపాధి హామీ పని అని చెప్తున్నారు. అమ్మ తగినన్ని రోజులు పని ఇవ్వటమే లేదు అంటున్నారు, 100 రోజులు పని ఇవ్వటమే లేదు అంటున్నారు. కానీ ఇచ్చినంత పనికి కూడా, వెళ్ళినన్ని రోజులు కూడా పూర్తి పేమెంట్ రావటం లేదు అంటున్నారు. ఒకవేళ పేమెంట్ వస్తే కూడా 1 నెల, 2 నెలలు, 3 నెలలు వాళ్ళకి ఎప్పుడు తోచితే అప్పుడు ఇస్తున్నారు అంటున్నారు. అసలు ఒక పద్ధతి, ఒక ప్రక్రియ లేకుండానే ఈ పద్ధతి తయారైంది అంటున్నారు. ఆఖరికి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు అంటున్నారు. ఆఖరికి ఈ పథకాన్ని బీజేపీ వచ్చిన తర్వాత ఎలా తయారు చేశారు అంటే, ఈ పథకానికి ఎన్ని తూట్లు పొడిచారంటే, ఎంత నీరు గార్చేశారంటే, అసలు ఈ పథకానికి పోవడం దండగా, ఈ పని చేయడం దండగా. ఉపాధి హామీ పనికి పోయినా కూడా ఆ డబ్బులు మళ్ళీ రావు. 4 రోజులు పని చేస్తే 2 రోజులు పేమెంటే వస్తుంది. అది కూడా 1 నెల రోజులకో 2 నెలలకో వస్తుంది. మరి దానికి ఇక పనికి పోవడం ఎందుకు, ఆ పని చేయడం ఎందుకు, వేరే పని చూసుకుందాం, వలసలు పోదాం, లేక ఇంకో ఊరికి వెళ్దాం, లేకపోతే ఇంకో పని చేద్దాం అన్నట్టుగా తయారయ్యింది అని ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో మేము వెళ్ళిన ప్రతి చోట ఇదే కంప్లైంట్లు చేస్తున్నారు. ఎందుకు అంటే పేదవాళ్ళ మీద బీజేపీకి చిత్తశుద్ధి లేదు కాబట్టి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంత అద్భుతంగా నడిచిన పథకం ఈరోజు ఇంత ఘోరంగా తయారయ్యింది అంటే దానికి కారణం పాలకులు.
అధికారంలో ఉన్న పార్టీలు. దీన్ని అమలు చేసే విధానంలో ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ పథకం ఇంత దయనీయ స్థితికి వచ్చింది. ఈ పాపాలన్నీ చేయడం సరిపోరన్నట్టుగా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టాన్ని తీసేసింది, కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరు విబి గ్రామ్ అట. మహాత్మా గాంధీ గారి పేరున్న మంచి చట్టాన్ని తీసేసి ఒక చెత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరు కూడా విబి గ్రామ్ అని పెట్టింది. మహాత్మా గాంధీ పేరున్న ఈ చట్టాన్ని, అసలు మహాత్మా గాంధీని ఎలాగైతే ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరున్న ఈ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూనీ చేశారు. గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూనీ చేసిన వాళ్ళే. అసలు పాత చట్టానికి వీళ్ళు తెచ్చిన ఈ విబి గ్రామ్ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు చెప్తున్నాము అంటే పాత చట్టంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టంలో పూర్తి డబ్బులిచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అంతే, ఎంత డబ్బులు ఖర్చయితాయో అంత డబ్బులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. ఒక పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టేది. అంటే ఒక 500 కోట్లతో పోయేది. కానీ కేంద్రం ఇచ్చే డబ్బులతో పోలిస్తే అది చాలా తక్కువ, కేవలం ఒక 10% లేకపోతే అంతకంటే తక్కువే అయ్యేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇయ్యదట. మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇయ్యదట. కేవలం 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందట, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి నిజంగానే ఈ పథకాన్ని బాగా